కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రమాద ఘటనకు సంబంధించి భారీ పేలుళ్ల కారణంగా సమీప గ్రామంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. భారీ పీరియడ్ సంభవించింది. ఇంచుమించు 22 మంది మృతి చెందారు. వీళ్ళందరినీ కూడా నిన్న ఏదైతే ఉందో సామర్లకోట GH తరలించే ప్రయత్నం చేశారు. GH తరలించే ప్రయత్నంలో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా వాళ్ళు స్వగృహాలకు అయితే ఆ బాడీని తరలించే ప్రయత్నం పంచనామా కూడా పూర్తి చేసుకుని వాళ్ళు బర్లి గ్రౌండ్ గా తరలించారు. అయితే ఇక్కడ ఉన్న సుమారు సంభవించిన పేలుడికి అయితే సుమారు 5 కిలోమీటర్ల వరకు కూడా ఇది ఆ భూకంపం నెరలిచ్చినట్టు కూడా ఇంచుమించు గృహాలు అయితే కొంతమంది ఆ పగుళ్ళు వచ్చినాయి చెప్తున్నారు. అంటే జొన్నలతోటి ఇక్కడ ఏదైతే ఉందో ఏట్లపాలెం గ్రామానికి ఏదైతే మందుగల సామగ్రి ఉందో దాని షాపులకు సంబంధించి ఇంచుమించు 3 కిలోమీటర్ల వరకు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆరిపట్నం, ఆరికపూరు, జొన్నలతోడు, మేడకోడ గ్రామాలు కూడా ఇల్లుకి ఎఫెక్ట్ తగిలిందని చెప్పొచ్చు. కొంతమంది ఏదైతే ఇల్లు ఉన్నాయో ఇల్లు కూడా కొంచెం చాలా ఏరియాలో కూడా పగుళ్ళు వచ్చి ఈ దుర్ఘటన చాలా బాధాకరం అని చెప్తారు. ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇల్లు పోయినా కొంతమంది బాధితులు ఉన్నారు. బాధితులు అడిగి ప్రయత్నం చేసుకుందో. ఏమ్మా చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? సార్ నిన్న మధ్యాహ్నం 2:10 నిమిషాలకు సార్ మాకు తెలియదు సార్. అందుకనే ఒక్కసారి గాని ఇల్లంతా అదిరిపోతే మేము ఏమనుకున్నామంటే ఏ గ్యాస్ కుండా పేలిపోయిందేమో అనేసి బాబు అని బయటకు వచ్చేటప్పుడు ఊరంతా శుభ్రంగా పువ్వు చుట్టేసిందండి. సో తీరమో చూస్తేనేమో అండి మందు కొట్లు పేలిపోయి అన్నారండి. మొత్తం ప్రతి ఒక్కరి ఇల్లు బేట్లు ఇచ్చేసినండి. అందరి ఇల్లు అద్దాలు పగిలిపోయినండి, సీలింగ్ పడిపోనండి, చిన్న చిన్న పెంకిళ్ళు అయితే మొత్తం కూలిపోయినాయండి. మరి దేవుడు పుణ్యమాట, మరి గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలండి. మరి ఇంత దగ్గరగాని మీరు పెడితే మాకు మందు కొట్లు పెట్టగలదండి. ఊరికి దగ్గరగా ఉందండి. అది ఎక్కడ ఊర్లు లేని చోట పెట్టుకోవాలండి. మరి ఎంత దగ్గరగా పెట్టారండి. ప్రాణాలతో ఉన్నామంటే అందరూ హార్ట్ పేషెంట్లు అండి. ఇప్పుడు ఎవరు బాగాలేదండి. అందరూ హాస్పిటల్ పాలైపోయేలాగా ఉన్నారండి. హార్ట్ పేషెంట్లు నిన్న అయితే ప్రాణాలు భూకంపం వచ్చేసిందని ఎవరిళ్ళలో భూకంపం ఎవరిళ్ళలో చచ్చిపోయామేమో అనుకున్నామండి. ఎంతవరకు కూడా మేము ఎప్పుడూను ఈ బాణసంచ పేదం పేలి కానండి మా వరకు రాక మాకేం తెలియలేదండి. ఈసారి మట్టుకి గట్టిగా వచ్చిందండి. వచ్చినందుకు మేము చాలా విపరీతంగా దెబ్బ తినేసేసి ఉన్నాం. తలుపులు పోయినాయి, వెళ్ళి మొత్తం కూలిపోయినట్టు అయిపోయినాయి. బాణాలు ఇవన్నీ మీదకి వచ్చి పడిపోయినాయి. ఊరి మీదకి వచ్చేసిందండి, మొత్తం వచ్చేసినాయి అండి. అసలు ఇంట్లో అందరం ఉన్నాం సార్. ఆ టైంలోని ఎటు పరిగెట్టాలో కూడా తెలియలేదండి. బాగా మంటలో పొగలో కమ్మేసిందండి. చిన్నపిల్లలు ఉన్నారు, బాలింతలు, గర్భిణీలు కూడా ఉన్నారండి. ఆ మంటలకు పొగ కమ్మేయడంతో ఎటు పరిగెట్టాలో కూడా తెలియదండి మాకు అసలు. ఇదేమైనా బాధితులు కూడా గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఎక్కడైతే జొన్నలదొడ్డి గ్రామంలో అయితే మాకు నిత్యం కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతామని చెప్పి మందుకు సామగ్రం కూడా ఎంత సీజ్ చేసి దీన్ని దూర ప్రాంతాలలో ఏదైతే ఉన్నాయో దూర ప్రాంతాల్లో ఇల్లు మధ్య కాకుండా దూర ప్రాంతాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ఏదైతే జొన్నలదొడ్డి ఉందో ఏటపాలెంకి 2 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్లు ఏదైతే సంఘటన జరిగింది సంఘటనకి 2 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ఈ యొక్క ఇల్లు పగుళ్ళు రావడం అనేది బాధితులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే మీద చర్యలు తీసుకుని మందుకు సామగ్రం కూడా ఎక్కడైతే విదేశ మంచి ప్రాంతం దూర ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం చేయండి అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనకు నష్టపరిహారం చెల్లించమని ఇక్కడ ఉన్న బాధితులు చెప్తారు. కెమెరామెన్ కన్యాకర్తో సిద్ధు, రాజు, కాకినాడ, ఏట్లపాలెం.